చాలామంది ప్రియులరా, క్రైస్తవులు కాని వారికి ఉన్నటువంటి ఒక అభియోగము ఏంటంటే, మీరు క్రైస్తవులు యేసుక్రీస్తు పిల్లలు అని అంటారు, కానీ మీకు నాకు తేడా ఏంటి? నేను సినిమాలకు వెళ్తున్నాను, మీరు కూడా సినిమాలకు వెళ్తున్నారు కదా. నేను బూత్ మాటలు మాట్లాడుతున్నాను, మీరు బూత్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అసూయ ఉంది, మీకు అసూయ ఉంది. నాకు కోపం ఎక్కువ, మీకు కూడా కోపం ఎక్కువ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ప్రియులారా, యేసుక్రీస్తు బిడ్డగా అయినందుకు నీలో తేడా లేకపోతే ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? అందుకని అంటున్నాడు, అందరికీ తెలియబడనియండి. జీసస్ ఇస్ వెరీ కాన్షియస్. డూ యూ రిమెంబర్ జీసస్ ఇన్ ద మౌంట్ సర్మన్ ఆన్ ద మౌంట్, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, ఇదిగో మనుషులు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా మీ సత్క్రియలను, ఏమంటాడండి, మీ సత్క్రియలను సకల జనుల ముందు మీరు ప్రకాశింపనీయండి. లెట్ యువర్ గుడ్ డీడ్ షైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. అంటే ఎవిడే సీక్రెట్గా కాదు ప్రియులారా, అందరికీ తెలియబడనియండి అనే మాటను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన జీవితంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం అనేది తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయమని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను.